ఒక మట్టి కుండను గమనిస్తే దానికి అసలైన ఉపయోగం దాని తయారీకి వాడిన మట్టి వల్ల రాదు కదా. అవును, ఆ కుండ లోపల ఉన్న ఖాళీ ప్రదేశం వల్లే దాని అసలు ప్రయోజనముంటుంది. ఖచ్చితంగా. అంటే ఆ మట్టి కేవలం ఒక ఆకారాన్ని మాత్రమే ఇస్తుంది, కాని లోపలున్న ఆ శూన్యమే నీటిని నిల్వ ఉంచే ప్రయోజనాన్ని సమకూరుస్తుంది. సరిగ్గా అలాగే మనసు ఈ శూన్యాన్ని గ్రహించినప్పుడు అనంతమైన పరిపూర్ణతను సాధిస్తుంది. చాలా లోతైన ఆలోచన ఇది. ఒక రకంగా చెప్పాలంటే భౌతికమైన ఆకారాన్ని దాటి చూడటమే అసలైన సాధన. నిజమే. ఈనాటి డీప్ డైవ్ ప్రయాణంలో మన ముందున్న వనరులు అత్యంత ప్రాచీనమైన త్రిపిటకాలు మరియు పాలీకానన్లోని విశేషమైన విముక్తి మగ్గ గ్రంథం. అవును, ఈ గ్రంథాల ద్వారా మనం అద్భుతమైన మరియు అత్యంత అరుదైన విషయాలను చర్చించబోతున్నాము. ఈ వనరుల ఆధారంగా ఆకాశ కసిన లేదా స్పేస్ టోటాలిటీ అనే అత్యున్నత సాధనను లోతుగా విశ్లేషించడమే మన ప్రధాన లక్ష్యం. అసలు ఈ శూన్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కేవలం ఒక ఖాళీ ప్రదేశం ద్వారా మనసును ఎలా అనంతంగా విస్తరించాలి అనే విషయాలను ఈరోజు లోతుగా అన్వేషిద్దాం. మన యొక్క మూలతత్వాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తోంది. అంటే ఈ సాధన కేవలం ఖాళీగా కూర్చోవడం కాదు గదా. ఖచ్చితంగా కాదు. ఆకాశకసి లేదా శూన్య సాధన అంటే కేవలం ఒక ఖాళీ ప్రదేశాన్ని గుడ్లప్పగించి చూడటం ఏమాత్రం కాదు. ఈ సాధనలో అత్యంత కీలకమైన అడుగు ఏమిటంటే ఆ శూన్యంపై మనసును నిలపడమా? అవును, ఆ శూన్యంపై మనసును ఎటువంటి చలనం లేకుండా అత్యంత ఏకాగ్రతతో అచంచలంగా నిలపడం. విముక్తి మగ్గ గ్రంథం ఈ ప్రక్రియను ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వివరిస్తోంది. ఒక శాస్త్రీయ పద్ధతిలాగానా? అంటే ఖచ్చితమైన దశలుంటాయా? అవును, బాహ్య ప్రపంచంలోని వస్తువుల మీద నుండి దృష్టిని మరల్చి ఆ వస్తువుల మధ్య ఉన్న ఖాళీని ఒక బలమైన ఆలంబనగా మార్చుకోవడం ఈ సాధనలోని ముఖ్యాంశం. ఈ పద్ధతి వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నా ఇక్కడే ఒక పెద్ద చిక్కుందనిపిస్తోంది. ఎలాంటి చిక్కు అంటారు? అంటే శూన్యం అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించకుండా ఈ సాధనను అసలు ప్రారంభించలేం కదా. ఎందుకంటే మన కళ్ళు జీవశాస్త్రపరంగా ఎప్పుడూ భౌతిక వస్తువులను చూడటానికే అలవాటుపడ్డాయి. అది నిజమే. ఆకారం, రంగు, బరువున్న వాటినే మన మెదడు గుర్తిస్తుంది. అంతే కదా. మరి ఏమీ లేని ఈ శూన్యంపై మనసు ఎలా ఏకాగ్రత పెడుతుంది? వస్తువులను చూడటం మానేసి వస్తువుల లేని ఖాళీని చూడటమంటే సహజ సిద్ధమైన మానవ ప్రవృత్తికి అది పూర్తి విరుద్ధం. ఖచ్చితంగా. దీన్ని విముక్తి మగ్గ ఎలా పరిష్కరించిందో వనరులేము చెబుతున్నాయి. ఆ సహజమైన విరుద్ధతను ఛేదించడానికే విముక్తి మగ్గ గ్రంథం ఆకాశాన్ని అంటే ఈ శూన్యాన్ని చాలా స్పష్టంగా 2 రకాలుగా వర్గీకరించింది. 2 రకాలుగానా? అంటే శూన్యాన్ని కూడా విభజించవచ్చా? అవును, నేరుగా అనంతమైన శూన్యాన్ని చూడటం సాధ్యం కాదు కాబట్టి దీన్ని దశలవారీగా విభజించారు. మొదటిది పదార్థంతో ముడిపడి ఉన్న ఆకాశం. పదార్థంతో ముడిపడి ఉండటమంటే ఒక ఉదాహరణ చెప్పగలరా? ఖచ్చితంగా. ఉదాహరణకు ఒక మట్టి గోడలో ఉన్న రంధ్రం లేదా ఒక లోతైన బావి లోపల ఉన్న ఖాళీ ప్రదేశం. ఇది భౌతిక పరిమితుల మధ్య ఉన్న శూన్యం. ఓహో, అంటే దాని చుట్టూ ఒక ఆకారముంటుంది, కాని మధ్యలో ఖాళీ ఉంటుంది. అంతే. ఇక రెండవది పదార్థం నుండి వేరు చెయ్యబడిన ఆకాశం. దీనికి ఎటువంటి భౌతికమైన ఎల్లలూ ఉండవు. అంటే ఇది అనంతమైనదా? అవును, ఇది కేవలం అనంతమైన శూన్యం. పాలికానంలో ఈ రెండవ అత్యున్నత స్థితిని ఆకాశానంఛాయతన లేదా వివిత్తా ఉద్ఘాటిత అని పిలుస్తారు. పేర్లు చాలా గంభీరంగా ఉన్నాయి. అంటే సాధన ఎక్కడ నుండి మొదలవుతుంది? సాధన ఎప్పుడూ మొదటి దశ అయినా పరిమిత శూన్యం నుండే ప్రారంభమవుతుంది. నేరుగా అనంతంలోకి వెళ్ళలేము కదా. ఈ వర్గీకరణ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణను పరిశీలిద్దాం. చెప్పండి. ఆకాశంలో దట్టమైన మేఘాలున్నప్పుడు మనం సాధారణంగా ఆ మేఘాల ఆకారాన్ని, వాటి కదలికలను చూస్తాం కదా. అవును, పక్షుల ఆకారంలోనో జంతువుల ఆకారంలోనో ఉన్నాయని ఊహించుకుంటాము. నిజమే. కాని ఆ మేఘాలను పూర్తిగా విస్మరించి కేవలం వాటి వెనుక ఉన్న అనంతమైన నీలి రంగును మాత్రమే చూడటానికి ప్రయత్నించడం లాంటిదా ఇది? చాలా అద్భుతమైన ఉదాహరణ. అంటే ముందున్న భౌతికమైన అడ్డంకులను దాటి వెనుక ఉన్న స్థిరమైన శూన్యాన్ని మనసు పట్టుకోవాలా? ఖచ్చితంగా. ఆ మేఘాల ఉదాహరణ ఈ సాధనలోని అంతర్గత యంత్రాంగాన్ని సరిగ్గా వివరిస్తుంది.
మేఘాలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోయే భౌతిక వస్తువులు. అవును, అవి స్థిరంగా ఉండవు. కాని వాటి వెనుక ఉన్న ఆకాశం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కళ్ళు మేఘాలను చూసినా మనసు ఆ మేఘాల వెనుక ఉన్న శూన్యాన్ని మాత్రమే గ్రహించాలి. ఒక రకంగా ఇది కళ్లను కాకుండా మనసును ట్యూన్ చేయడమన్నమాట. అవును, శూన్యమంటే ఏమిటో ఒక స్పష్టత వచ్చాక ఆ శూన్యంలో మనసు ఎలా ప్రయాణిస్తుందో విముక్తిమగ్గ గ్రంథం 3 సాంకేతిక లక్షణాల ద్వారా చాలా లోతుగా విశ్లేషించింది. కేవలం చూడటం మాత్రమే కాకుండా లోపల ఏం జరుగుతోందో ఈ లక్షణాలు వివరిస్తాయా? అవును, ఆ 3 లక్షణాలు ఆచరణలో మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో విడమర్చి చెబుతాను. ఎందుకంటే కేవలం చూస్తూ కూర్చోవటం ధ్యానం కాదు కదా. నిజమే, లోపల ఒక చురుకైన ప్రక్రియ జరగాలి. ఆ లక్షణాలేంటో చెప్పండి. అందులో మొదటిది లక్షణం. దీని అర్థం ఆకాశం అనే సంకేతంలోకి మనసు దూకడం. దూకడమంటే ఒక ఈతగాడు నీటిలోకి దూకినట్లుగానా? ఖచ్చితంగా. సాధారణంగా మన ఆలోచనలు ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు గెంతే కోతిలాంటివి కదా. అవును, మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కాని ఇక్కడ ఒక ఈతగాడు నీటిలోకి ఎంత నిబద్ధతతో దూకుతాడో మనసు కూడా ఆ శూన్యం అనే భావనలోకి అలాగే దూకాలి. చాలా స్పష్టంగా ఉంది. మరి రెండవది ముఖ్యమైన విధి. అంటే ఒకసారి ఆకాశం లేదా శూన్యం అనే భావనను పట్టుకున్న తర్వాత దాన్ని ఎప్పటికీ వదులుకోకపోవడం. ఇతర ఆలోచనలు వచ్చినా సరే వదులుకోకూడదా? అవును, ఎన్ని ఆలోచనలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా శూన్యాన్ని హత్తుకొని ఉండటం. ఇక మూడవది ఆధారం. ఆధారం అంటే ఈ సాధనకు మూలస్తంభం లాంటిదా? అంతే, ఎలాంటి విభజన లేని ఏకాగ్రత మాత్రమే ఈ సాధనకు ఏకైక ఆధారం. వస్తువుకు, శూన్యానికి మనసు ఊగిసలాడకుండా పూర్తిగా అఖండమైన ఏకాగ్రతను నిలపడం. అంటే ఈ 3 ఒకే సరళ రేఖలో కలిసినప్పుడు సాధన పరాకాష్ఠకు చేరుకుంటుందన్నమాట. ఖచ్చితంగా. ఆ సంకేతంలోకి దూకడం, దానిని వదులుకోకపోవడం మరియు విభజన లేని ఏకాగ్రత. ఈ పదాలు వినడానికి చాలా సరళంగా అనిపిస్తాయి, కానీ ఒక దైనందిన జీవితపు కోలాహలంలో ఉన్న మెదడుకు ఇది అత్యంత కష్టమైన పని కదా. అవును, మాటల్లో చెప్పినంత సులభం కాదు. ఇక్కడే అపారమైన శ్రద్ధ అవసరమవుతోందనిపిస్తోంది. ఒక సాధారణమైన ఆలోచనల ప్రవాహాన్ని ఆపి శూన్యంపై నిలపడమంటే అది కేవలం శ్రద్ధ ఉంటేనే సాధ్యం. అవును, అది కేవలం ఒక నిరంతర ప్రత్యవేక్షణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ప్రత్యవేక్షణ ఎంత లోతుగా ఉండాలంటే ఒక సాధకుడు గాలిలో ఎగిరే పక్షిలా మారాలి అనిపిస్తోంది. పక్షిలాగా ఎలాగో కొంచెం వివరిస్తారా? అంటే చూడండి, పక్షి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు దానికి దారిలో అడ్డుతెలిలే కొమ్మలు ఉండవు, గోడలు ఉండవు. అది ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ శూన్యంలోకి పూర్తిగా లీనమైపోతుంది. చాలా అందమైన రూపకమిది. తన ఉనికిని ఆ శూన్యంతో ఏకం చేస్తుంది. ఈ మనసు కూడా ఆ పక్షిలాగే శ్రద్ధతో ప్రయాణించాలి కదా. నిజమే. ఈ సాధనకు శ్రద్ధ మరియు నిరంతర ప్రత్యవేక్షణ అనేవి 2 బలమైన రెక్కలులాంటివి. ఆ రెక్కలు లేకుండా మనసు అనే పక్షి శూన్యంలోకి ఎగరలేదు. అద్భుతం. అయితే ఈ తాత్వికమైన సిద్ధాంతం నుండి ఆచరణలోకి అడుగుపెడితే ఒక భిక్షువు ఈ సాధనను వాస్తవంగా ఎలా ప్రారంభిస్తాడో పాలీ కానన్ వనరులు చాలా విపులంగా వివరిస్తాయి. నేరుగా అడవిలోకి వెళ్లి ఆకాశాన్ని చూస్తూ కూర్చోవడం కుదరదు కదా. ఖచ్చితంగా కుదరదు. ఈ ప్రయాణంలో స్పష్టమైన దశలున్నాయి. ప్రారంభ దశలో ఉన్న భిక్షువు సాధన ఒక ప్రత్యేకమైన విధానంలో సాగుతుంది. ఆ ప్రారంభ దశ సాధన గురించి విముక్తిమగ్గలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. తప్పకుండా. కొత్తగా ఈ మార్గములోకి వచ్చిన భిక్షువుకు ఒక ప్రత్యేకమైన సిద్ధం చేసిన స్థలం అవసరముంటుంది కదా. వనర్ల ప్రకారం వారు ఒక గుడిసెలో లేదా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక మట్టిగోడకు గుండ్రెడ్డి రంధ్రం చేసి దాని ద్వారా ఆకాశాన్ని సమంగా చూస్తూ సాధన చేస్తారు. అవును, అలా చేస్తారు. నా సందేహమేమిటంటే, ఒక గోడకు రంధ్రం చేసి చూడటం వెనుక ఉన్న అసలైన ఉద్దేశమేమిటి? చాలా మంచి ప్రశ్న. ఆ గుండ్రటి రంధ్రం ఒక పరిమితమైన శూన్యాన్ని సూచిస్తుంది. ప్రారంభ దశలో మనసు అనంతాన్ని ఒకేసారి గ్రహించలేదు. అంటే దానికొక చట్రం లేదా ఫ్రేమ్ లాంటిదవసరమా? ఖచ్చితంగా, దానికొక చట్రం అవసరం. భిక్షువు ఆ రంధ్రాన్ని తన ఏకాగ్రతకు కేంద్రంగా చేసుకుంటాడు. ఇక్కడ లోపల జరిగే సూక్ష్మమైన ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇక్కడ జరిగేదేమిటంటే, భిక్షువు కళ్ళు మొదట ఆ మట్టిగోడను, దాని ఆకారాన్ని చూస్తాయి. కాని బలమైన ప్రత్యవేక్షణ ద్వారా గోడను చూడటం మానేసి ఆ రంధ్రం లోపల ఉన్న ఖాళీని మాత్రమే చూడటం ప్రారంభిస్తాడు. అంటే ఫ్రేమ్ను వదిలేసి అందులో ఉన్న ఏమీ లేనితనాన్ని పట్టుకుంటారన్నమాట. అవును,
బాహ్య ప్రపంచం నుండి వచ్చే ప్రతి పరధ్యానాన్ని విరిచిపెట్టి తమ ఏకాగ్రత నైపుణ్యాలను ఉపయోగించి వస్తువులను పసిగట్టే సహజ లక్షణాన్ని అధిగమించి ఆ రంధ్రం లోపలి శూన్యంలోకి దూకుతారు. ఇది వింటుంటే ఎంతో నిశితమైన కఠినమైన మానసిక శిక్షణ అని అర్థమవుతోంది. అవును, ఇది మనసును పూర్తిగా కొత్త దారిలో నడిపించడం లాంటిది. ఇది వింటుంటే ఒక కొత్త భాష నేర్చుకోవడంతో పోల్చవచ్చనిపిస్తోంది. భాష నేర్చుకోవడమా? ఎలా? ప్రారంభంలో ఒక కొత్త భాష నేర్చుకునేటప్పుడు మొదటగా పలక, బలపం తీసుకుని ప్రతి అక్షరాన్ని చాలా కష్టపడి దిద్దుతాము గదా. అవును, ఎంతో శ్రద్ధగా దిద్దుతాము. ఆ సమయంలో మన దృష్టి అంతా ఆ పలక పరిమితులపైనే ఉంటుంది. అక్షరాల వంపులు, గీతలు సరిగ్గా రావడంపైనే శ్రద్ధ పెడతాము. ఇది గోడకున్న రంధ్రం ద్వారా శూన్యాన్ని చుట్టంలాంటిది. చాలా సరైన పోలిక. కాని ఒకసారి ఆ భాషపై పూర్తి పట్టు సాధించాక మనకు పలకా బలపం అవసరం లేదు. ఆ భాషలో ఎక్కడైనా సహజంగా ఆలోచించగలం. ఆ భాష మన ఉనికిలో భాగమైపోతుంది కదా. అవును. మరి ఈ భాషా నైపుణ్యం వచ్చినట్లుగా ఆ ప్రారంభ దశను దాటిన అనుభవజ్ఞుడైన భిక్షు సాధన ఎలా ఉంటుంది? వారికి ఇలాంటి ప్రత్యేకమైన గోడ, రంధ్రం అవసరం ఉండదని వనరులు చెబుతున్నాయి. మీరు చెప్పిన ఆ భాషా పరిణామక్రమం ఈ సాధన ఎదుగుదలకు అద్దం పడుతోంది. నైపుణ్యం సాధించిన అనుభవజ్ఞుడైన భిక్షువుకు ప్రత్యేక స్థలం లేదా మట్టిగోడ అస్సలు అవసరం లేదు. మరి వారు ఎక్కడ సాధన చేస్తారు? వారు ప్రకృతిలో ఎక్కడైనా సహజంగా ఆకాశాన్ని చూడగలరు. 2 కిటికీల చట్రాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో, చెట్ల కొమ్మల మధ్య కదిలే గాలిలో, ఆకుల సందుల్లో దాగిన వెలుతురులో. అంటే ఏ వస్తువుల మధ్య ఉన్న ఖాళీనైనా వారు ఉపయోగించుకోగలరా? అవును, ఎక్కడైనా సరే ఆ శూన్యాన్నే అత్యంత స్పష్టంగా చూడగలరు. పాలి గ్రంథాల ప్రకారం వారు ఆ శూన్యాన్ని కౌంటర్ పార్ట్ సైన్ లేదా ప్రతిరూప సంకేతంగా గ్రహిస్తారు. కౌంటర్ పార్ట్ సైన్ అంటే అది లోపలేర్పడే ఒక చిత్రమా? ఒక రకంగా అంతే. ఒకప్పుడు గోడరంధ్రంలో చూసిన శూన్యం ఇప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నట్లు వారి మనసు గుర్తిస్తుంది. ఇది చాలా ఉన్నతమైన స్థితి. అవును, బాహ్యంగా సుఖం లేదా దుఃఖం, చలి లేదా వేడి ఉన్నా సరే వారి మనసు ఎల్లప్పుడూ ఆ శూన్యాన్ని చూస్తూనే ఉంటుంది. అంటే వారి ఏకాగ్రత వాతావరణ పరిస్థితులపై ఏమాత్రం ఆధారపడి ఉండదు. ఖచ్చితంగా భౌతిక వస్తువులపై వారి ఆధారపడటం పూర్తిగా పోతుంది. ఇది కేవలం దృష్టికి సంబంధించిన మార్పు కాదు, మనసు యొక్క అసాధారణమైన పరిణామం అనిపిస్తోంది. అయితే ఇంతటి కఠినమైన ప్రత్యవేక్షణ మరియు ఏకాగ్రత చివరకు ఒక భిక్షువుకు ఎలాంటి లోతైన ఫలితాలనిస్తుందో మనం తప్పక విశ్లేషించాలి. ఖచ్చితంగా విశ్లేషించాలి. కేవలం మనశ్శాంతి కోసమే ఇంతటి సుదీర్ఘమైన సాధన చేస్తారా? లేక ఈ ఆకాశకసిన సాధన పూర్తి చేసిన తర్వాత లభించే ప్రయోజనాలు ఇంకేమైనా ఉన్నాయా? కేవలం మనశ్శాంతి మాత్రమే కాదు. విముక్తి మగ్గ ప్రకారం దీనివల్ల ప్రధానంగా 2 ప్రత్యేకమైన ప్రయోజనాలున్నాయని వనరులు సూచిస్తున్నాయి. ఆ 2 ప్రయోజనాలు ఏవిటి? అందులో మొదటిది అడ్డంకులు లేని కదలిక. అడ్డంకులు లేని కదలిక అంటే? పర్వతాలు, గోడలు, అడవులు లాంటి భౌతిక అవరోధాలు ఆ భిక్షువుకు ఇక ఏమాత్రం అడ్డురావు. వారి మనస్సు ఆ భౌతిక వస్తువులలో ఉన్న కఠినత్వాన్ని కాకుండా వాటి అణువుల మధ్య ఉన్న శూన్యాన్ని దర్శిస్తుంది. అణువుల మధ్య ఉన్న శూన్యాన్ని దర్శిస్తుందా? అవును. కాబట్టి శరీరం వాటి గుండా స్వేచ్ఛగా ప్రయాణించగలదు. దీనికి ఆధారంగా పాలి కానన్లోని విశుద్ధి మగ్గ అనే అద్భుతమైన గ్రంథం ఒక విషయాన్ని ప్రస్తావించింది. ఏమని చెప్తోంది? విస్న్ వి 37 ఆకాశకసినవాసేన అనే సూత్రం ద్వారా ఈ శక్తులను చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ సాధన ద్వారా భిక్షువు పదార్థం యొక్క అసలైన స్వభావాన్ని, అంటే అది కూడా శూన్యంతోనే నిండి ఉందనే సత్యాన్ని అనుభూతి చెందుతాడు. ఇది నిజంగా అద్భుతం. మరి రెండవ ప్రయోజనమేమిటి? రెండవ ప్రయోజనం భయం లేకపోవడం. ఎటువంటి భయం దరిచేరని ఒక ఉన్నతమైన మానసిక స్థితిని ఆ సాధకుడు సొంతం చేసుకుంటాడు. ఇక్కడే నాకో లోతైన ప్రశ్నను సంధించాల్సొస్తోంది. అడగండి. పర్వతాలు, గోడలు లాంటి భౌతిక అడ్డంకులను దాటడమనేది అక్షరార్థమైన భౌతిక కదలికనా? అంటే నిజంగానే ఒక వ్యక్తి ఒక పర్వతం గుండా నడుచుకుంటూ వెళ్ళిపోగలడా? లేదా ఇది మరింత లోతైన తాత్విక స్థితా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనసు ఎప్పుడైతే అవరోధాలను ఛేదించి ఆ అనంతమైన శూన్యాన్ని గ్రహిస్తుందో అప్పుడు దానికి భౌతిక ప్రపంచం ఒక అడ్డంగిగా అనిపించదు కదా. అవును, శూన్యాన్ని గ్రహించిన మనస్సుకు గోడాయినా పర్వతమైనా ఒకేలా అనిపిస్తుంది. అక్కడ ఆటంకమనేది భౌతికమైనది కాకుండా మానసికమైనదిగా మారుతుంది కదా. వనరులు దీనిని ఎలా సమన్వయం చేస్తున్నాయి? ఈ కోణం సాధనలోని అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన భాగం.
త్రిపిటకాలు ఈ రెండు కోణాలను విశదీకరిస్తాయి. ఒకవైపు పురాతన గ్రంథాలు దీనిని అత్యున్నతమైన శక్తుల ద్వారా భౌతిక అవరోధాలను దాటడంగా వర్ణిస్తాయి. అంటే ఒక అద్భుతమైన సామర్థ్యంగా చెబుతాయి. ఆపాదించే కఠినత్వం వల్లే పుడుతుంది కదా. నిజమే. ఇది నన్ను ఆపుతుంది, ఇది నన్ను బాధిస్తుంది అనే భావనే భయానికి మూలం. ఖచ్చితంగా. ఎప్పుడైతే ఒక భిక్షువు తన అపారమైన శ్రద్ధ మరియు ప్రత్యవేక్షణతో ఆ కఠినత్వం వెనుక ఉన్న అనంతమైన శూన్యాన్ని దర్శిస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా భయం నశిస్తుంది. అంటే ఆ భౌతిక వస్తువులన్నీ శూన్యం యొక్క వేర్వేరు రూపాలుగా మాత్రమే దర్శనమిస్తాయి. భయమనేది అడ్డంకుల పట్ల మనకున్న మానసిక ప్రతిస్పందన మాత్రమే కదా. అంతే కదా. ఆ అడ్డంకులే శూన్యంగా మారినప్పుడు భయానికి ఉనికి ఎక్కడ ఉంటుంది? చీకటి గదిలో తాడును చూసి పాము అనుకుని భయపడినట్లు అజ్ఞానం వల్లే అడ్డంకులను చూసి భయపడతాము. అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. మనసు ఆ శూన్యతను అనుభవించినప్పుడు అడ్డంకులు మాయమైపోతాయి, భయం కూడా ఆవిరైపోతుంది. ఖచ్చితంగా. ఈ భయం లేని స్థితి మరియు అడ్డంకులను అధిగమించే ఈ స్పష్టత ద్వారానే సాధకుడు 4 మరియు 5 రకాల ధ్యాన స్థితులను చేరుకుంటాడు. ధ్యాన అంటే ఏమిటి? ధ్యాన అంటే అత్యున్నతమైన ధ్యాన స్థితులు. ఆ స్థితులలో మనసు ఎటువంటి అలలు లేని ప్రశాంతమైన సముద్రంలా మారిపోతుంది. అలలు లేని సముద్రం, చాలా ప్రశాంతమైన స్థితి అన్నమాట. అవును. శూన్యంపై ఏకాగ్రత ఎంత బలపడుతుందో మనసు అంతటి స్వచ్ఛతను మరియు అనంతమైన స్వేచ్ఛను పొందుతుంది. ఈ సాధన యొక్క గాఢత ఎలాంటిదో ఈ సుదీర్ఘ విశ్లేషణ ద్వారా ఇప్పుడు అత్యంత స్పష్టమవుతోంది. అవును. ప్రతి దశకు దానికదే ఒక గొప్ప పాఠం. గోడకున్న ఒక చిన్న రంధ్రం ద్వారా ఒక పరిమితమైన శూన్యాన్ని గమనించడం ప్రారంభించి నెమ్మదిగా ప్రాపంచిక అడ్డంకులు లేని స్వేచ్ఛను సాధించడం మరియు భయరహితమైన స్థితిని చేరుకోవడం. అవును. ఆ భయరహితమైన స్థితిని మరియు ధ్యాన అనే అత్యున్నత ధ్యాన స్థితిని ఒక భిక్షువు ఎలా సాధిస్తాడో త్రిపిటకాలు మరియు విముక్తిమగ్గ ఆధారిత చర్చ ద్వారా మనం లోతుగా అర్థం చేసుకున్నాము. ఇది కేవలం ఏదో ఒక గ్రంథంలో రాసిన విధానం మాత్రమే కాదు. ఖచ్చితంగా కాదు. వస్తువుల చుట్టూ తిరిగే మనసు తనను తాను శూన్యంలో అనంతంగా విస్తరించుకునే ఒక అద్భుతమైన ప్రయాణమిది. ఈ మొత్తం అన్వేషణ మనకొక శాశ్వతమైన సత్యాన్ని బోధిస్తుంది. మన దృష్టిని దేనిపై కేంద్రీకరిస్తామో మన మనసు అదే రూపాన్ని పొందుతుంది. అంటే పరిమితమైన వాటిపై దృష్టి పెడితే మనసు పరిమితమవుతుందంటారా? అవును. కేవలం భౌతిక వస్తువులపై, వాటి పరిమితులపై కేంద్రీకరిస్తే మనసు కూడా సంకుచితంగా, పరిమితంగా మిగిలిపోతుంది. అదే పదార్థాన్ని దాటి శూన్యంపై కేంద్రీకరిస్తే అది అనంతమైన స్వేచ్ఛను పొందుతుంది. శూన్యమనేది ఏమీ లేకపోవడం కాదుగదా. ఖచ్చితంగా కాదు. అది సమస్తం పుట్టడానికి, ఉండటానికి కావలసిన ఒక మహత్తరమైన అవకాశం. ఆ అవకాశాన్ని పట్టుకున్న మనసు అచంచలమైన ధైర్యాన్ని సంతరించుకుంటుంది. ఈ లోతైన అన్వేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనతో ఈ ప్రయాణాన్ని విరమిద్దాం. చెప్పండి. దైనందిన జీవితంలో ఎప్పుడైనా మనం ఒక కిటికీని చూసినప్పుడు సహజంగా మన కళ్ళు ఆ కిటికీకున్న అందమైన చెక్క చట్రాన్ని లేదా ఆ ఇనుప ఊచలను చూస్తాయి కదా. అవును. ఆకారాన్ని బట్టి మనం వాటిని గుర్తిస్తాము. కాని ఒక్కసారి ఆ చట్రాన్ని కాకుండా ఆ కిటికీ మధ్యలో ఉన్న ఆ నిశ్శబ్దమైన శూన్యాన్ని గమనిస్తే ఎలా ఉంటుంది? చట్రం ఎప్పుడూ పరిమితమైనది, అది మనల్ని ఒక పరిధిలో బంధిస్తుంది. కాని శూన్యం అనంతమైనది కదా. అవును, శూన్యం అనంతమైనది, అది మనల్ని ఆహ్వానిస్తుంది. బహుశా మన చుట్టూ ప్రతిక్షణం ఆవరించి ఉన్న ఆ శూన్యమే మన మనస్కు అత్యంత పటిష్టమైన మరియు భయం లేని పునాది కావచ్చుగదా. చాలా అద్భుతమైన ముగింపు ఇది. ఆ శూన్యంలోనే పూర్తి పరిపూర్ణత దాగి ఉండవచ్చు. ఆ పరిపూర్ణతను అన్వేషించే దిశగా ఈ తాత్విక చింతన నిరంతరం కొనసాగాలి. ఒక కొత్త ఆలోచన పుట్టడానికి మనస్సులో ఒక శూన్యం ఏర్పడటం ముఖ్యం కదా. అవును. ఆ శూన్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ శూన్యంతోనే మరియు అచంచలమైన ప్రశాంతతతోనే ఈనాటి మన అన్వేషణను ఇక్కడికి ముగిద్దాం.